శాంతి. మురళీ తారీఖు అక్టోబర్ 26, 2023. మధురమైన బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, ఇప్పుడు గాఢ అంధకారమయమైన భయంకరమైన రాత్రి పూర్తవుతోంది. మీరు పగలులోకి వెళ్ళాలి. ఇది బ్రహ్మ అనంతమైన పగలు మరియు రాత్రుల కథ అని బాబా చెప్తున్నారు. ప్రశ్న అయింది, సెకండులో జీవన్ముక్తిని పొందేందుకు లేక వజ్రతుల్యమైన జీవితాన్ని తయారు చేసుకునేందుకు ఆధారమేమి? జవాబు, సత్యమైన గీత. అది భగవంతుడిచ్చిన శ్రీమతము. తండ్రి మీకు సమ్ముఖంలో ఏ ఆదేశమైతే ఇస్తున్నారో అదే సత్యమైన గీత. దాని ద్వారా మీకు సెకండులో జీవన్ముక్తి పదవి ప్రాప్తమవుతుంది. మీరు వజ్రతుల్యంగా అవుతారు. ఆ గీత ద్వారా భారతదేశము గవ్వ సమానమైపోయింది. ఎందుకంటే తండ్రిని మరచి గీతను ఖండితం చేసేశారు. పాట: ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. ఇప్పుడు ఈ పాటను పిల్లలైన మీరు తయారు చేయించలేదు. దీనిని సినిమా వారు కూర్చొని తయారు చేశారు. వారికి దీనికి గూర్చిన అర్థము ఏమీ తెలియదు. ఏ విషయమైనా యథార్థమైన అర్థం తెలియకుంటే అనర్థమైపోతుంది అంటున్నారు బాబా. పాడుతూ ఉంటారు కానీ వారికి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు పిల్లలైన మీకు శ్రీమతం అన్నది లభించింది. ఎవరి శ్రీమతము? భగవంతుని శ్రీమతం. భగవంతుని గురించే భక్తులకు తెలియకుంటే మరి ఆ భక్తులకు సద్గతి ఎలా లభిస్తుంది? భక్తుల రక్షకుడు భగవంతుడు. వారిని రక్షించమని వేడుకుంటారు. అనగా తప్పకుండా ఏదో ఒక దుఃఖము ఉందనే కదా. మమ్ములను రక్షించండి అని అంటారు. ఎంతో మహిమ చేస్తారు. కానీ భగవంతుడు ఎవరో, ఎవరి ద్వారా రక్షిస్తారో కొద్దిగా కూడా తెలియదు. భక్తులు లేక పిల్లలు తమ తండ్రిని తెలుసుకోని కారణంగా ఎంతో దుఃఖంలో పడి ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు దీని అర్థం తెలుసు. ఇప్పుడిది ఘోర అంధకారమయమైన అర్ధకల్పపు రాత్రి అంటున్నారు బాబా. ఏ విద్వాంసులు, ఆచార్యులు, పండితులు మొదలైన వారికి రాత్రి అని దేనినంటారో తెలియదు. రాత్రి పడుకోవాలని, పగలు మేల్కోవాలని జంతువులకు కూడా తెలుసు. పక్షులు రాత్రి పడుకుంటాయి, మళ్ళీ ఉదయం అవ్వడంతోటే ఎగరడం మొదలు పెడతాయి. ఆ పగలు రాత్రిళ్ళు సామాన్యమైనవి. ఇది బ్రహ్మ అనంతమైన రాత్రి మరియు అనంతమైన పగలు. సత్య త్రేతాయుగాలు అనంతమైన పగలు, ద్వాపర కలియుగాలు రాత్రి. రెండూ సగం సగం ఉండాలి కదా. పగటి ఆయువు 2500 సంవత్సరాలు. ఈ రాత్రి పగలును గూర్చి ఎవ్వరికీ తెలియదు అంటున్నారు బాబా. రాత్రి పూర్తవుతుందని అనగా 84 జన్మలు పూర్తవుతాయని లేక డ్రామా చక్రం పూర్తవుతుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మళ్ళీ పగలు ప్రారంభమవుతుంది. రాత్రిని పగలుగా, పగలును రాత్రిగా తయారు చేసేవారు ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. భగవంతుని గూర్చే తెలియనప్పుడు మరి ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకోగలరు? మనుషులు పూజిస్తారు కానీ తాము మహిమ చేసేదెవరినో వారికి తెలియదు. గీతను ఖండితం చేయడమే మొట్టమొదటి కారణమని బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. శ్రీమద్ భగవద్గీత అని అంటారు. గీతాపతి భగవంతుడే కానీ ఏ మనిషి కాదు. బ్రహ్మ, విష్ణు, శంకరులను దేవతలు అని అంటారు. సత్యయుగపు మనుషులు దైవీ గుణాలు కలిగిన వారు. దైవీ ధర్మము గల శ్రేష్టాచారులను దైవీ గుణాలు గలవారని అంటారు. భారతదేశంలోని మనుషులు శ్రేష్టాచారులుగా ఉండేవారు. వారే మళ్ళీ అసురీ గుణాలు గలవారిగా అయిపోయారు. ముఖ్య ధర్మశాస్త్రాలు 4. ఇక ఏ ధర్మశాస్త్రాలు లేవు. ఉన్నా అవన్నీ చిన్న చిన్న మఠాలుగా స్థాపించబడ్డాయి. ఉదాహరణకి సన్యాసుల మఠాలు.
బౌద్ధ మఠాలు ఉన్నాయి కదా. బౌద్ధుడు బౌద్ధ ధర్మాన్ని స్థాపన చేశాడు. మాది ఫలానా ధర్మశాస్త్రం అని వారు అంటారు. భారతీయుల ధర్మశాస్త్రము ఒక్కటే. సత్యయుగ దేవీ దేవత ధర్మశాస్త్రము ఒక్కటే. దానిని శ్రీమద్ భగవద్గీత అని అంటారు. ఆ గీత మాత అవుతుంది. గీత రచయిత పరమపిత పరమాత్మ. కృష్ణుని ఆత్మ ఎప్పుడైతే 84 జన్మలు పూర్తి చేస్తుందో అప్పుడు మళ్ళీ గీతా భగవానుడు జ్ఞాన సాగరుడైన పరమపిత పరమాత్మ నుండి సహజ రాజయోగాన్ని జ్ఞానాన్ని నేర్చుకొని ఉన్నత పదవిని పొందుతుంది. ఇటువంటి ఉన్నతోన్నతమైన ధర్మశాస్త్రాన్ని ఖండితం చేసేశారు. ఈ కారణంగానే భారతదేశము గవ్వతుల్యంగా అయిపోయింది. ఇది కూడా డ్రామాలో జరిగిన ఒక పొరపాటు అంటున్నారు బాబా. అదే గీతను ఖండితం చేసేసింది. తండ్రి ఇప్పుడు ఏ సత్యమైన గీతనైతే వినిపిస్తున్నారో అది తయారవ్వాలి. గవర్నమెంట్ వారు సత్యమైన గీతను ముద్రించాలి. ఇది శ్రీమద్ భగవాను వాచ. క్లుప్తంగా మంచిగా వ్రాయాలని బాబా పిల్లలకు ఆదేశమునిస్తున్నారు. సత్యమైన గీత ద్వారా క్షణంలో జీవన్ముక్తి లభిస్తుందని మీకు తెలుసు. తండ్రి వారిగా అయ్యి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. బీజము, వృక్షము, డ్రామా చక్రములను అర్థం చేయించాలి. సత్యయుగ ఆది సత్యము. అది సత్యము మరియు సత్యముగానే ఉంటుంది అని కూడా మహిమ చేస్తారు. వృక్షమును తెలుసుకోవడం కూడా సహజమే. దీని బీజము పైన ఉంటుంది. ఇది వెరైటీ ధర్మాల వృక్షము అంటున్నారు బాబా. ఇందులో అన్నీ వచ్చేసాయి. పోతే చిన్న చిన్న శాఖలైతే లెక్కలేనన్ని ఉన్నాయి. మఠాలు, మార్గాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. భారతదేశానిది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. దానిని ఎవరు స్థాపించారు? భగవంతుడు. దానిని మనుష్య మాతృలెవ్వరూ స్థాపించలేదు. శ్రీకృష్ణుడు దైవీ గుణాలు గల మానవుడు. అతడు 84 జన్మలు పూర్తి చేసి ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నాడు. సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్యవంశీయులుగా అవుతూ కళలు తగ్గిపోతూ ఉంటాయి. సత్యయుగంలో శ్రేష్టాచారులుగా ఉన్న సూర్యవంశీయుల రాజధాని ఇప్పుడు కలియుగంలో భ్రష్టాచారిగా ఉంది. ఇప్పుడు మరలా శ్రేష్టాచారిగా తయారవుతోంది. ఉన్నతోన్నతమైన పాత్ర ఎవరిది అన్నది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. శివాయ నమః అని ముఖ్యమైన వారి మహిమను బ్రహ్మ, విష్ణు, శంకరులకు ఇవ్వలేరని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ప్రెసిడెంట్ మహిమను ప్రైమ్ మినిస్టర్కు లేక ఇతరులెవరికైనా ఇస్తారా? ఇవ్వరు కదా. వేర్వేరు టైటిల్స్ ఉన్నాయి కదా. అందరూ ఒకే విధంగా అవ్వలేరు కదా. పిల్లలైన మీకు ఇప్పుడు బుద్ధి లభించింది. క్రీస్తుకు కూడా తన క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేసే పాత్ర లభించిందని మీకు తెలుసు. ఆత్మ ఒక బిందువు. ఆ ఆత్మలో పాత్ర నిండి ఉంది. క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేసి మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ పాలన చేస్తూ సతో రజో తమోలలోకి రావాలి. చివరిలో వృక్షమంతా శిథిలావస్థకు చేరుకోవలసిందే. ప్రతి ఒక్కరికి ఎంత సమయం పాత్ర లభించిందో, బుద్ధుడు ఎంత సమయం పాలన చేయాలో ఇవన్నీ మీకు తెలుసు. భిన్న భిన్న నామరూపాలతో జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బాబా మీ బుద్ధిని చాలా విశాలంగా తయారు చేస్తారు. కానీ కొందరు శివబాబాను కూడా స్మృతి చేయలేరు. అనంతమైన తండ్రి అనంతమైన స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేయించలేరా అని అంటున్నారు బాబా. బాబా ఎన్నోసార్లు అర్థం చేయించారు. ఆత్మలో అవినాశి పాత్ర రచింపబడి ఉంది. ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకోవాలి. ఇవి అర్థం చేసుకోవాల్సిన ఎంత గుహ్యమైన విషయాలు. ఎవరు స్కూల్లో
రోజు చదువుతూ ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. కొందరు నడుస్తూ నడుస్తూ అలసిపోతారు. నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము అని మహిమ కూడా చేస్తారు. నేను మీకు స్వర్గంలో అపారమైన సుఖమును ఇచ్చేందుకు పురుషార్థం చేయిస్తున్నాను, మీరు అలసిపోరాదు అని బాబా చెప్తున్నారు. ఇంత ఉన్నతమైన చదువును చదవడం మీరు వదిలేస్తారు. కొందరు చదువును వదిలేసి మళ్ళీ వికారాలలోకి కూడా వెళ్ళిపోతారు. మొదట ఎలా ఉండేవారో మళ్ళీ అలాగే అయిపోతారు. నడుస్తూ నడుస్తూ పడిపోతారు. ఇంకేం జరుగుతుంది? అక్కడ వారు భలే సుఖంలో ఉన్న పదవిలో అయితే తేడా ఉంటుంది కదా. ఇక్కడ అందరూ దుఃఖితులుగా ఉన్నారు. అక్కడ రాజులకు, ప్రజలకు అందరికీ సుఖం ఉంటుంది అంటున్నారు బాబా. అయినా ఉన్నత పదవి తీసుకోవాలి కదా. చదువును వదిలేస్తే మీరు అర్హులు కారని మాతాపితలు అంటారు. తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటూ కొంతమంది పిల్లలు అలసిపోతారు. నడుస్తూ నడుస్తూ మాయ దాడి చేయడంతో తిరిగి వెళ్ళిపోతారు. ఏదైతే జమా చేసుకున్నారో అదంతా మళ్ళీ సమాప్తమైపోతుంది. ఇంకేమవుతారు? స్వర్గంలోకి భలే వెళ్ళినా పూర్తి సాధారణ ప్రజలుగా అవుతారు. నాకు చెందినవారిగా అయ్యి మళ్ళీ అలసిపోతే, లేక ద్రోహులుగా అయిపోతే ప్రజలలో చండాలురుగా అయిపోతారు అని బాబా చెప్తున్నారు. అన్ని రకాల వారు కావాలి కదా. స్వర్గాధిపతులుగా అవుతూ చదువును వదిలేసినట్లయితే అటువంటి మహామూర్ఖులు ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము, మీ కృప ద్వారా స్వర్గంలో అపారమైన సుఖ సంపదలు లభిస్తాయి, కృప చూపించు అని కూడా వ్రాస్తారు. ఇక్కడ కృప చూపు విషయమే లేదు అని చెప్తున్నారు బాబా. నేను టీచర్ను, చదివిస్తాను. మంచి మార్కులతో పాస్ అయ్యేందుకు పురుషార్థం మీరు చేయండి అని బాబా అంటారు. అంతేకాని నేను కూర్చొని అందరినీ ఆశీర్వదించను. మీరు యోగం చేస్తూ ఉంటే మీకు శక్తి లభిస్తూ ఉంటుంది. అందరూ సింహాసనంపై కూర్చోరు కదా. ఒకరి తలపై ఒకరు కూర్చుంటారా? కావున ముఖ్యమైన ధర్మాలు 4 మాత్రమే. శాస్త్రాలు కూడా 4. వాటిలో ముఖ్యమైనది గీత. మిగిలినవన్నీ దాని పిల్లలే. వారసత్వము మాతాపితల నుండే లభిస్తుంది. ఇప్పుడు బాబా సన్ముఖంలో అర్థం చేయిస్తున్నారు. కేవలం గీతను చదవడం ద్వారా రాజాది రాజులుగా అయిపోయారు. బాబా అయితే గీతను చదివారు, కానీ దాని వలన ఏమీ జరగలేదు. ఇవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు. మీరు పురుషార్థం చేసి 16 కళా సంపూర్ణులుగా అవ్వాలి. ఇప్పుడు మీలో ఏ కళ, ఏ గుణాలు మిగలలేదు. నిర్గుణుడైన నాలో ఏ గుణమూ లేదు. మీరే దయ చూపించండి. మమ్ములను మళ్ళీ 16 కళా సంపూర్ణులుగా తయారు చేయండి అని మహిమ చేస్తారు. ఒకప్పుడు మేము ఎలాగైతే ఉండేవారమో మళ్ళీ అలా తయారు చేయండి అని అంటారు. బాబా సన్ముఖంలో వచ్చి అర్థం చేయిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఒక నిర్గుణ సంస్థను కూడా తయారు చేశారు. నిర్గుణ, నిరాకార్ అనే పదానికి అర్థం కూడా తెలియదు. శివబాబాకైతే ఆకారం కూడా ఉంది. పేరు ఉన్నప్పుడు ఆ వస్తువు తప్పకుండా ఉంటుంది కదా. ఆత్మ ఎంతో సూక్ష్మమైనది, దానికి కూడా పేరుంది. బ్రహ్మ మహాతత్వంలో ఆత్మలు నివసిస్తాయి, ఆ పేరు కూడా ఉంది కదా. నామరూపాలకు అతీతముగా ఏ వస్తువు కూడా ఉండదు. భగవంతుడు నామరూపాలకు అతీతులని అంటారు. మళ్ళీ వారిని సర్వవ్యాపి అనేస్తారు. ఇది ఎంత పెద్ద తప్పు! ఈ విషయాలను మనుషులు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు నిశ్చయం ఏర్పరచుకోగలరు. బాబా, మేము మిమ్ములను తెలుసుకున్నాము. కల్పకల్పము మీ నుండి రాజ్యభాగ్యం తీసుకుంటూ వచ్చాము అని అంటారు.
ఇటువంటి నిశ్చయం ఉన్నప్పుడే చదువుకోగలరు. ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే మర్చిపోతారు. కావున రాజయోగాన్ని నేర్పించేందుకు శివబాబా తప్పకుండా వచ్చారని మొట్టమొదటనే వ్రాయించుకోవాలి. వ్రాసి కూడా ఇస్తారు, కానీ తర్వాత చదవరు. రక్తంతో కూడా వ్రాసిచ్చారు, కానీ వారు ఈ రోజు లేరు. మాయ ఎంత శక్తివంతమైనది! తండ్రి కూర్చొని ఎంతగానో అర్థం చేయిస్తారు. మీరు ఈ విధంగా ఉత్తరాలను వ్రాసినప్పుడు మీ విహంగ మార్గపు సేవ జరుగుతుంది అంటున్నారు బాబా. మీ శక్తి సేవలో కూడా నంబర్ వారుగా ఉన్నారు. ఒకరు చీఫ్ కమాండర్గా, కొందరు కెప్టెన్లుగా, కొందరు మేజర్లుగా ఉన్నారు. కొందరు సిపాయిలతో పాటు బరువులు ఎత్తేవారు కూడా ఉన్నారు. అంతా సైన్యమే. శివబాబా అయితే పురుషార్థం చేయిస్తారు కదా. ప్రతి ఒక్కరి పురుషార్థము ద్వారా వీరు రాజు రాణులుగా అవుతారా, లేక మంచి షావుకారు ప్రజలుగా అవుతారా, లేక సాధారణ ప్రజల్లోకి వస్తారా, లేక దాసదాసీలుగా అవుతారా అనేది తెలిసిపోతుంది. ఇది అర్థం చేసుకునేందుకు చాలా సులభం. అయితే మొదటి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. బాబా మహారథులకు సేవ చేసి చూపండి అని ఎంతగా సవాలు చేస్తారు. కావున విహంగ మార్గపు సేవ కొరకు మీ చింతన నడవాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, చదువులో అలసిపోరాదు. అత్యంత ఉన్నతమైన చదువును ప్రతిరోజు చదవాలి, చదివించాలి. 2, విహంగ మార్గపు సేవను చేసేందుకు యుక్తులు రచించాలి. యోగంలో ఉండి మీరు బాబా నుండి శక్తిని తీసుకోవాలి. కృప లేక ఆశీర్వాదాలను వేడుకోరాదు అంటున్నారు బాబా. వరదానము. వరదానాల దివ్య పాలన ద్వారా సహజము మరియు శ్రేష్ఠ జీవితమును అనుభవం చేసే భాగ్యశాలి భవ. వివరణ. బాబ్దాదా సంగమ యుగంలో పిల్లలందరినీ 3 సంబంధాలతో పాలన చేస్తారు. తండ్రి సంబంధంతో వారసత్వపు స్మృతి ద్వారా పాలన, శిక్షకుని సంబంధంతో చదువుతో పాలన, సద్గురువు సంబంధంతో వరదానాల అనుభూతి పాలన ఒకే సమయంలో అందరికీ లభిస్తుంది. ఈ దివ్య పాలన ద్వారా సహజము మరియు శ్రేష్ఠ జీవితమును అనుభవం చేస్తూ ఉండండి. శ్రమ మరియు కష్టము మాట కూడా సమాప్తమైపోవాలి. అప్పుడు అంటారు అదృష్టవంతులు. స్లోగన్. తండ్రితో పాటు సర్వ ఆత్మల స్నేహి అవ్వడమే సత్యమైన సద్భావన. అచ్చా, ఓం శాంతి.